ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుట, ఈరోజు ఈ ఉదయకాల సమయం ముందు వాక్యము మనం వివరించుకుంటూ ఉండగా బైబిల్లోని వాక్యాన్ని చూడండి. ధర్మశాస్త్రం అంతయు అంటే ఇచ్చిన ఈ బైబిల్ అంతయు కూడా ఎలా ఉండటండి, నిన్ను వలే అంటే నీ వలే, మన వలే, మనందరి వలే ఏం చేయాలట? పొరుగువానిని ప్రేమించాలి. పొరుగువారిని ప్రేమించాలి. మనం ఈ రోజుల్లో ఎవరినైనా పొరుగువారిని ప్రేమిస్తున్నారండి? పొరుగువారికి కనీసం సహాయం అన్నా చేస్తున్నారండి? మన స్థితి ఒకప్పుడు బాగుండి ఉన్నప్పుడు స్థితిలో మనకు ఉన్నటువంటి గర్వము, అసూయ, ఇటువంటి వాటి వలన మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదుటివాడికి సాయం చేయడానికి మనసు రాదు. మనకి ఎప్పుడైతే ఆ లేని స్థితి మనకు కలుగుతుందో, ఆ లేని స్థితి కలిగినప్పుడు అయ్యో ఆ రోజున నేను ఆ లేని స్థితి వాడికి నేను సహాయం చేయలేకపోయానని చెప్పి ఇప్పుడు పరుగులు పెట్టి మనం ఏం చేస్తాం? వాడికి సహాయం చేస్తాం. అందుకే దేవుడు బైబిల్ మాట్లాడుతూ ఉంది, నీ వరకు అది వచ్చే వరకు అంటే నీ వరకు అది వచ్చే వరకు నువ్వేం చేయకూడదటండి? వేచి ఉండకూడదు. నువ్వు ముందుగానే దాన్ని గ్రహింపగలగాలి. ఏ విధంగా? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎంత అయితే ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎంత అయితే ఆరాధించుకుంటావో, నిన్ను నువ్వైతే ఎంత సంతోషంగా చూసుకుంటావో, అదేవిధంగా పొరుగు వారిని కూడా నువ్వు ఏం చేయాలండి? ప్రేమించాలి అని ఒక్క మాటలో సంపూర్ణమైంది. బైబిల్ అంతా కూడా పూర్తి చేసుకుని చదివిన ప్రతి ఒక్కరికి కనబడే మాట ఏంటంటే, నీవు పొరుగు వానిపైన దయ చూపించు, నీవు ఇతరులపైన కనికరించు, నీవు నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూచుకోనమంటారు. బైబిల్ చెప్తూ ఉందండి, నీవు ఒకరిని ఒకరు కరచుకొని ఏంటంటే కరచుకొని అంటే ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకొని, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొని, ఒకరి మీద ఒకరిని లేనిపోని నిందలు మోపి, ఒకరి మీద ఒకరు లేనిపోని పనులను కల్పించి, ఈ విధంగా చేసుకుంటూ భక్షించిన ఎడల, వారిని బాధించిన ఎడల, వారిని హింసించిన ఎడల, నీవు వారిని ఘోరముగా నువ్వు బాధించిన ఎడల, దేవుని చిత్తానుసారముగా నువ్వు ఇరుగు పొరుగు వారిని ప్రేమించని ఎడల, బైబిల్ ఏం చెప్తుందంటే ఒకని ఒక్కడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోనండి. మిమ్మల్ని మీరే ఒకసారి పరిశీలన చేసుకోమని, మిమ్మల్ని మీరే నశించిపోతారేమో ఒకసారి చూసుకోమని బైబిల్ చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకని ఎడల ఒకడు నువ్వు భక్షించుకునే ఎడల, నువ్వు శిక్షించుకునే ఎడల, మీరు ఒకరిని ఒకడు బొత్తిగా నశించిపోదురేమో, మీరంతా కూడా నశించిపోతారు అని చూచుకొని మీరు ఇరుగు పొరుగు వారికి సహాయం చేయమని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా మన జీవితాల్లో ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాము లేదా? బైబిల్ చెప్పే మాట ఏంటంటే అండి, నీవు నీ పొరుగు వారికి నువ్వు ఎప్పుడైతే సహాయం చేస్తావో నీ కార్యము త్వరగా జరుగుతుంది. నువ్వు పొరుగు వారి కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కార్యము త్వరగా జరుగుతుంది. నువ్వు పొరుగు వారి ఎడల నువ్వు ఎప్పుడు యథార్థంగా నడుచుకుంటావో నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఇంకా ఎవరైనా మనం తెలిసిన వారికి సహాయం చేయలేని స్థితిలో ఉంటే, మనం కూడా ఈ వాక్యము ద్వారా, ఈ కొద్ది మాటల ద్వారా మనమందరం కూడా ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడానికి ముందుగా ఉందాం. దేవునిలో వారి కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.